హాయ్ అండి. ఈరోజు మనం పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో చేసుకుంటే హైజెనిక్‌గా ఉంటుంది. సో, మనం ఇంట్లో చేసుకొని తిందామండి. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను శనగలు తీసుకున్నాను. అది హోల్ డే నానపెట్టుకొని అంటే మార్నింగ్ నానపెట్టుకొని ఈవినింగ్‌కి వచ్చేసి ఉడకపెట్టుకున్నాను ఉప్పేసి. అలాగే పానీపూరి మసాలా తీసుకున్నాను రెడీమేడ్‌దే అండి. మీకు నచ్చిన బ్రాండ్ తీసుకొని దాన్ని నీళ్ళల్లో కలిపేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత నేను బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, తర్వాత వచ్చేసి జీలకర్ర, కొరియాండర్ అదే జీలకర్ర, ధనియాల పొడి వేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి కొంచెం అందులో కొత్తిమీర వేసేసి కొంచెం ఆనియన్స్ వేసేసి కలిపేసుకున్నానండి. సో, ఈ మసాలా రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకోండి. అలాగే పూరీస్కి మనము పూరీస్ కావాలో పానీపూరికి అది కూడా మనకి అంటే డ్రై పాపడ్ లాగా దొరుకుతుందండి. పానీపూరివి డ్రై పూరీస్ దొరుకుతాయి. అవి తెచ్చుకొని మనము ఇంట్లోనే డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. సో, నేను అవి తెచ్చేసి అది కూడా ఫ్రై చేసేసానండి. సో, అవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే వాటర్ ఎలా చేయాలో చెప్తాను. వాటర్ కోసం ఏం లేదండి. ఫస్ట్ మనము కొంచెం వాటర్ తీసుకొని అందులో పానీపూరి మసాలా వాటర్ పౌడర్ కలిపేసేసి అందులో కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, ఆ తర్వాత ఏదైతే ఆలు మసాలా ఉందో అది కూడా కలిపేసి కొంచెం శనగలు కలిపేసేసి అందులో వాటర్ టేస్ట్ చేసుకొని చూడండి. మీకు అందులో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. ఆ వాటర్ సరిపోతుంది. అట్లాగే పక్కన పెట్టేసుకొని మీరు ఇంకా ఇట్లా అంతా సెట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ పూరీస్ని క్రాక్ చేసుకొని, ఇంకా మీకు తెలుసు కదా ఎవరికి ఏ ఫిల్లింగ్ కావాలో అది ఫస్ట్ అయితే పొటాటో ఫిల్లింగ్, తర్వాత శనగలు, తర్వాత దాని మీద ఆనియన్స్ అండ్ వాటర్. ఇక్కడ మా పాపకి ఫస్ట్ రియాక్షన్ చాలా నచ్చిందంటండి. అండ్ మా బాబు వీళ్ళిద్దరికీ చాలా చాలా ఫేవరెట్. సో, వాళ్ళకి నేను ఇంట్లో చేసి పెడతాను రాదర్ దెన్ బయింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇలా ఇంట్లో చేసుకుంటే హైజీనిక్గా బాగుంటుంది. థ్యాంక్ యూ.